పెళ్లి చేసుకుందాం అని ఆమెను టచ్ కూడా చేయలేదు. చివరికి ఇలా చేసింది. ప్రపంచ యాత్రికుడి ప్రేమ కథ. ప్రేమ అబద్ధం, కామమే నిజమంటున్న ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. ఈ ఉత్తరాంధ్రుడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వరల్డ్ ఫేమస్ యూట్యూబర్గా, దేశంలోనే ఎక్కువ ఆదాయాన్ని పొందే నెంబర్ 1 యూట్యూబర్గా సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఈ ప్రపంచ యాత్రికుడు నా కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని అంటూ 167 దేశాలు చుట్టొచ్చిన ఇతనిది ఆంధ్రప్రదేశ్లోని భీమిలి, విశాఖపట్నం నిరుపేద కుటుంబంలో పుట్టిన అన్వేష్ అలియాస్ చిన్ని. తనకిష్టమైన టూరిజంలో మాస్టర్స్ చేశాడు. టూరిస్ట్ గైడ్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో పనిచేశారు. అనంతరం ప్రపంచ యాత్రికుడిగా మరీ ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నాడు. ఈ భీమిలి బుల్లోడు. అతని యూట్యూబ్లో 300 మిలియన్ వ్యూస్ ఉన్నాయంటే ఇతనికి ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రపంచ యాత్రికుడు ఏ వీడియో పెట్టినా గంటల వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. తాజాగా తన పెళ్లి గురించి ప్రపంచ యాత్రికుడు పెట్టిన వీడియో గంటల వ్యవధిలో 2 మిలియన్ల వ్యూస్కి చేరువైందంటే అతని పెళ్లిపై ప్రపంచ దేశాల్లో ఉన్న వారికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తొలిసారిగా తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు. ప్రపంచ యాత్రికుడు అందరిలాగే తన లైఫ్లో కూడా ఓ ప్రేమ కథ ఉందంటూ చెప్పుకొచ్చాడు. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అందరిలాగే తాను కూడా పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కనాలని అనుకున్నాడట అన్వేష్. అయితే పిల్లలను కూడా చూసుకున్నాడట. అయితే పెళ్లి వ్యవహారం ఎలా బెడిసి పెట్టుకొట్టిందో చెప్పుకొచ్చాడు. తొందరగా పెళ్లి చేసుకుంటే పిల్లలు చేతికి అందొస్తారని పెద్దలు చెప్తుంటారు. నేను కూడా అదే అనుకున్నాను. 16 ఏళ్లకే నేను చదువుకుంటూ బార్లో పార్ట్ టైం చేసేవాడిని. 19 ఏళ్ల వరకు బార్లో పనిచేశా. నెలకి ఆ రోజుల్లో నెలకి రూపాయలు 2500 వరకు సంపాదించేవాడిని. ఇంతలో ఒక ఆయన వచ్చి, బాగానే సంపాదిస్తున్నావు కదరా, నీకు నా పెద్ద కూతుర్ని ఇస్తాను, ఓ ఇల్లు కూడా ఇస్తాను, పెళ్లి చేసుకోరా అని అడిగారు. ఇదేదో బాగుంది కదా అనుకున్నాను. పెళ్లి చేసుకుని చదువుకోరా అని ఆఫర్ కూడా ఇచ్చారు. దీంతో నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళి పెళ్లి చేసుకొని చదువుకుంటా అని చెప్పాను. అమ్మ అప్పుడు, నీకు వచ్చేదే రూపాయలు 25,000, అందులో 20,000 ఖర్చు అయిపోతుంది. ఇక మిగిలిన దాంతో పెళ్ళాన్ని ఏం పోషిస్తావు, మమ్మల్ని ఏం చూస్తావు, ముందు లైఫ్లో సెటిల్ అవ్వరా అని చెప్పింది అమ్మ. చెప్పింది కూడా నాకు కరెక్టే అనిపించింది. వెంటనే లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ముందు చదవాలని టూరిజంలో మాస్టర్స్ చేసి ముంబైలో ఉద్యోగం చేసి అమెరికా వచ్చేసా. 4 ఏళ్లు ఓవర్ టైం డ్యూటీ చేసి దాదాపు రూపాయలు 25 లక్షలు సంపాదించి మంచి ఇల్లు కొన్నాను. వెంటనే అమ్మకి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను చెప్పాను. అమ్మ ఓకే అని సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. నా ప్రొఫైల్ చూసి ఓ అమ్మాయి నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. ఆ తరువాత మాట కలిశాయి. పెళ్లి గురించి ఒకరికొకరం నచ్చాం. నా ఫోటోలు ఆమెకు పంపాను, ఆమె ఫోటోలు నాకు పంపింది. అమ్మకి విషయం చెప్పేసరికి ఫోటోల్లో అంత మేకప్ ఉంటుంది, డైరెక్ట్గా చూసి అప్పుడు పెళ్లి సంబంధానికి వెళ్దామని అన్నది. ఆ తర్వాత నేను అమెరికా నుంచి మా ఊరు వచ్చేసాను. ఆ అమ్మాయి కలిశాను. ఆ అమ్మాయి నచ్చింది. పెళ్ళికి రెడీ అయ్యాం. వస్తూ ఆమెకు బోలెడు గిఫ్టులు తీసుకొని వచ్చాను. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ఐఫోన్, పర్ఫ్యూమ్స్ ఇలా క్లాసీ ఐటమ్స్ చాలా తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాను. పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ఐఫోన్, పర్ఫ్యూమ్స్ ఇలా కాస్ట్లీ ఐటమ్స్ చాలా తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాను. మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకున్నారు. ఓకే చేశారు. పెళ్లి చూపు అయ్యాయి. కానీ వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర డబ్బులు లేవు, వచ్చే ఏడాది చేసుకుందాం అన్నారు. కానీ నేను ఆ ఏడాది పెళ్లి చేసుకుందామని డబ్బులు దాచాను. ఖర్చులకు నా దగ్గర ఉన్నాయి కదా, నాకేం కట్నం వద్దు అని చెప్పాను. నాకు 2 నెలలు సెలవులు రావడంతో వచ్చి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాను. డైలీ ఆ అమ్మాయి నేను మాట్లాడుకునేవాళ్ళం. అప్పటికి నేను 2019లో యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అప్పటికి కరోనా స్టార్ట్ అయ్యింది. లాక్డౌన్ పెట్టారు. 40 రోజుల తర్వాత నేను ఇండియాకి వచ్చాను. వస్తూ మళ్ళీ గిఫ్ట్లు తెచ్చాను.
వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గిఫ్ట్లు ఇచ్చేసి పెళ్లి గురించి అడిగాను. అప్పుడు వాళ్ళ నాన్న మరి జాబ్ సంగతి ఏంటి అని అడిగారు. లాక్డౌన్ కదా, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు అని అన్నాను. అదేంటి జాబ్ లేకపోతే ఎలా? మా అల్లుడు అమెరికాలో ఉద్యోగం అని చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు అక్కడే ఉంటే పరిస్థితి ఏంటి? మరి మళ్ళీ అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయండి, అప్పుడు పెళ్లి చేస్తాం అని ఫిట్టింగ్ పెట్టారు. అదేంటండి, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే జాబ్ అంటారేంటండి? పైగా నాకు ఇప్పుడు జాబ్ లేకపోవడం కాదు, సెలవులు ఇచ్చారు అని చెప్పాను. అయినా సరే వాళ్ళు నా మాట వినలేదు. మీరు ఫారిన్ కంట్రీస్లో జాబ్ చేయాల్సిందే అన్నారు. 2 నెలలు అయిపోయింది. నేను ఆల్ ఇండియా ట్రిప్కి వెళ్ళిపోయాను. వచ్చాక కూడా నేను యూట్యూబ్ చేస్తున్నా. సక్సెస్ అవుతానంటే యూట్యూబ్ లేదు. దాంతో వచ్చే రూపాయలు 10,000తో మా అమ్మాయిని ఎలా పోషిస్తారని అడిగారు. లాక్డౌన్ టైంలో నేను షిప్లో ప్రపంచ యాత్ర చేశాను. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా పెళ్లి గురించి అడిగాను. వాళ్ళకి నాపై నమ్మకం లేదు. వాళ్ళది తప్పు లేదు. అమ్మాయిని ఇస్తున్నారు కాబట్టి ముందు వెనుక ఆలోచిస్తారు. నేను పేదరికంలో పుట్టడం నాది తప్పు. చివరికి వాళ్ళు నాకు నో చెప్పేశారు. అప్పటికే నేను నా పెళ్లి గురించి అందరికీ చెప్పేశాను. వాళ్ళు పెళ్లి చేయనని అనేసరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. గడ్డం పెంచుకున్నాను. ఈ 6 ఏళ్ల గ్యాప్లో మా అమ్మ చాలా సంబంధాలు చూసేది. కట్నం వస్తుంది కదా అని కూడా అమ్మ ఆశపడింది. ఈ సంబంధం చెడిపోతేనే బాగుండని అనుకునేది మా అమ్మ. నాకంటే సవక. మా అబ్బాయి వద్దంటున్నారు కాబట్టి వాడొచ్చిన గిఫ్ట్లు ఎందుకు తీసుకున్నారు? ఇచ్చేయండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు మొత్తం తెచ్చేసింది. వాళ్ళు ఐఫోన్తో సహా మొత్తం ఇచ్చేశారు. అప్పుడు మా అమ్మ నాకు ఒకటే చెప్పింది. నువ్వు పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చిన తర్వాత ఈ పెళ్ళి చెడిపోయిందంటే అది నీ మంచికే అని చెప్పింది. అది నిజమే అయ్యింది. ఆ తర్వాత నా లైఫ్ మారిపోయింది. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంది. నేను ఆ అమ్మాయిని ముట్టుకోలేదు, టచ్ కూడా చేయలేదు. చాన్నాళ్ళు బాధపడ్డాను. తిరిగి రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత అన్వేష్ ఇలా మారి ప్రపంచ యాత్రికుడిగా మారాడు. ఈరోజు దేశంలో నెంబర్ 1 యూట్యూబర్గా ఎక్కువ సంపాదిస్తున్నాను కాబట్టి ప్రేమ విఫలం అయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలు చుట్టొచ్చిన ప్రపంచ యాత్రికుడు చెప్పేది ఏంటంటే ప్రపంచంలో ప్రేమ లేదు, కామమే ఉంది. వాళ్ళు నేను జాబ్ చేయాలని అనుకున్నారు. తర్వాత నాకు జాబ్ కూడా వచ్చింది. కానీ నేను వెళ్ళలేదు. యూట్యూబ్నే ఎంచుకున్నాను. ఆ తర్వాత బ్రెజిల్లో ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. తర్వాత బ్రేకప్ అయ్యింది. అప్పుడు కూడా మళ్ళీ గడ్డం పెంచాను. మళ్ళీ రియలైజ్ అయ్యాను. ముందు సక్సెస్ అవ్వాలి. ప్రేమ దోమ లేదు. పెళ్ళి అయిన తర్వాత భార్య పిల్లలపైన ఉండేది ప్రేమే. ముందున్నదంతా అట్రాక్షన్, కామవాంఛ మాత్రమే. ప్రపంచంలో ఎక్కడా ప్రేమ లేదు. చదువుపై దృష్టి పెట్టండి. సక్సెస్ ఉంటే ఏదైనా మన వెనుక వస్తుంది. లవ్వులు పువ్వులు బొచ్చెడు అంటూ ప్రపంచ యాత్రికుడు సందేశం ఇచ్చాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.